విజయనగరం జిల్లా గజపతి నగరంలోని పాత పోలీస్ స్టేషన్ ఆవరణలో కుమ్మర వీధికి చెందిన ఎడ్ల గోపి ఆధ్వర్యంలో గురువారం తెలుగుదేశం పార్టీలో భారీగా చేరికలు జరిగాయి. పార్టీలో చేరిన వారికి ఉమ్మడి అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. పార్టీ విజయమే లక్ష్యంగా పనిచేయాలని శ్రీనివాస్ కోరారు. దేశం నేతలు శ్రీదేవి, గోవింద, ప్రదీప్ కుమార్, చిన్నం నాయుడు తదితరులు పాల్గొన్నారు. శ్రీ కొండపల్లి శ్రీనివాసరావు గారిని పార్టీలో జాయిన్ అయినటువంటి రైతుల నియోజకవర్గం చెందినటువంటి ప్రజలందరూ కూడా సత్కారం చేయబోతున్నారు. ఆ విషయాన్ని మనం చూడొచ్చు. ఆహ్వానిస్తున్నాం. కండువా కండువా ఆడపిల్లకి మగోళ్ళకి తేడా కోసం నా చిన్నప్పటి నుంచి గడిపుదారం ఎలా ఉందో అలాగే ఉంది, అది మారలేదు. ఈరోజు జాయిన్ అవ్వడం కారణం కూడా నా గడిపుతున్నారో నేను ఎలాగైనా మార్చుకోవాలి. రోడ్లు నా చిన్నప్పుడు ఎలా ఉన్నాయి అలాగే కాలువలు ఉన్నాయి, కాలువలు లేవు. ఎవరో నాయకులు వస్తామో గోచుకుంటున్నారు. నెక్స్ట్ నా కారు ఉందని రేషన్ కార్డు తీస్తారు, నేను కోటేశ్వరం అలా ఉంది. ఏదైనా చేసి చూపిస్తాం, మాటలకి కాదు. వచ్చినందుకు ధన్యవాదాలు. ఎమ్మెల్యే అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్ గారికి సాధారణంగా స్వాగతం పలుకుతూ అతని సమక్షంలో మన గౌరవనీయులు పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశాన్ని ముందుకు తీసుకెళ్తాను. తెలుగుదేశం తాలూకా ఉద్దేశాలని ప్రజల్లోకి తీసుకెళ్తాను. తెలుగుదేశం తాలూకా ఉద్దేశాన్ని ప్రజల్లో తీసుకెళ్లి చైతన్యవంతం చేస్తాను. తెలుగుదేశం వైపు చూపించేలాగా తీసుకెళ్తానని, అభివృద్ధి చేస్తానని, కుటుంబాలకి భరోసాగా ఉంటానని ఇవన్నీ చెబుతూ నెల రోజులుగా పార్టీలో జాయిన్ అవుతానని చెప్పగానే నేను ఆనందపడ్డాను. కానీ ఈరోజు రాజకీయాల్లోకి యువకులు వచ్చేది చాలా తక్కువ. అలాంటి ఒక యువకుడు గోపి ఈరోజు రావడం చాలా ఆనందంగా ఉంది, ఖచ్చితంగా నేను చెప్పగలుగుతున్నాను. ప్రజాసేవ అనేది చాలా అమూల్యమైనది. ఎందుకంటే ప్రజలకి సర్వీస్ అంటే సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళని భావించే నిదానంతో తెలుగుదేశం పార్టీ స్థాపించడం జరిగింది. అలాంటి పరిస్థితుల్లో యువకుడైన గోపి ఈరోజు రాజకీయాల్లోకి వచ్చి నేను తెలుగుదేశం పార్టీలో నడుస్తాను, తెలుగుదేశం ఆశయాలకు కష్టపడి పనిచేస్తానని ఖచ్చితంగా ఆనందం కలిగించి ఈరోజు ఆహ్వానం పలకడం జరిగింది. ఈరోజు వాళ్ళ తాలూకు కుటుంబ సభ్యులు, స్నేహితులు అందరినీ కూడా జాయిన్ చేసుకుంటాం. మీరు మాకు ఒకటే ఏం చేయాలంటే తెలుగుదేశం తాలూకు ఆశయాలని గౌరవించుకొని తెలుగుదేశం సిద్ధాంతాలు పనిచేస్తూ మీరు పూర్తి స్థాయిలో తెలుగుదేశం మద్దతు చేకూర్చేలాగా అందరినీ కలుపుకుని వెళ్ళే విధంగా మీరు పనిచేయాలని కోరుకుంటున్నా. మీరందరూ మంచి తమ్ముళ్ళు, మంచి యాక్టివ్గా ఉన్నారు. మీరంతా ఎనర్జీ మాకు మంచి